నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. కారుమూరు వెంకటరెడ్డి వాస్తవానికి తను మాట్లాడుతున్న మాటలు ఏంటనే దానికి ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఈరోజు ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా టీడీపీ యాక్టివిస్ట్ శశి. నమస్తే. నమస్తే. ఒకసారి సార్ సత్యమూర్తి గారు, కారుమూరు వెంకటరెడ్డి మాటలు ఒకసారి విన్న తర్వాత మీ యొక్క అనాలిసిస్ ఏంటో చూద్దాం. రాష్ట్రం పని మీదో మంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో ఏదైనా విదేశాలకు వెళ్ళుంటారు, మీకు అందరికి చెప్పెళ్ళాలా? అంటే విదేశాలకు రాష్ట్ర మంత్రిగా వెళ్తే చెప్పెళ్ళాలి. అవును, చెప్పెళ్ళాలి. అవును, ఏ రాష్ట్రం వెళ్ళాలి తెలియాలి. మా మంత్రి ఎక్కడ ఉన్నాడో తెలీదా? మా గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి ఇప్పుడు 8 దఫాలుగా రియంబర్స్మెంట్ లేదు, 2 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. మంత్రి గారు కనపడకుండా ఇటు వెళ్ళిపోతే ఎట్లా? కనీసం ఆ శాఖ ఎవరికైనా అప్పచెప్పని వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు కనపట్టలేదు నారా లోకేష్ అనేది నేను అంటాం కాదు, సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. కనపట్టలేదని ఇలాంటి బోర్డులు ఇలా పెట్టుకుంటారా, ఎలా పెట్టుకుంటారా నేను అంటలేదు. ప్రభుత్వం ఏం చెప్పలేదా? ఆయన విదేశాల్లో పెట్టుబడుల కోసం వెళ్తున్నారనో ఇంకేమీ చెప్పలేదా? వెళ్తే ఆ పేపర్లో వస్తాయి కదా, ఎల్లో మీడియాలో వెళ్తే దానికోసమే కదా వెళ్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేనంత బిజీ షెడ్యూల్లో ఏం పనులు వెళ్ళగలుగుతున్నారు? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? సమాచారం మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుడిగా మాకు కావాలి. ఎందుకంటే ఈయన ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, క్యాబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు అని అంటే ఇక్కడ మనం చూస్తే ఎవరైనా కిడ్నాప్ చేశారా? అది కాక ఏం మాట్లాడుతున్నా అంటే 100 సెక్యూరిటీ ఇక్కడ ఏపీలో ఉంటుంది, ఇప్పుడు సెక్యూరిటీ కూడా లేదు కాబట్టి ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అని మాట్లాడుతూ, అటు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా సేమ్ ఇదే విధంగా మాట్లాడుతూ, విదేశాలకి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడని చెప్పి, అక్కడ భద్రత లేదు కాబట్టి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే నేను జనరల్గా ఇట్లా మాట్లాడే వాళ్ళ గురించి నేను అటువంటి విషయాల జోలికి నేను పోను. ఎందుకు అంటే నేను జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేసిన వాటిని రాజకీయ విశ్లేషణ నేను చేస్తాను తప్ప, ఇంత నీచంగా మాట్లాడే వ్యక్తుల గురించి నేను వివరణ ఇవ్వటానికి నేనైతే సిద్ధంగా లేను. ఇక్కడ ఏంటి అంటే అతను కారుమూరు వెంకటరెడ్డి అతని పేరు, అతను ఏదో వైసీపీకి అధికార ప్రతినిధి అయితే అయి ఉండొచ్చు. అతను మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ముఖ్యమంత్రిని అత్యంత అంటే చాలా చిన్న చూపుతో మాట్లాడుతున్న మాటల్లాగా ఉన్నాయి. అంటే అతను ఉక్రోషం పట్టలేక, అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కాబట్టి 11 సీట్లే వచ్చినాయి కాబట్టి అతని పార్టీ అధికారం నుంచి కూలిపోయేలాగా ప్రజలు చేశారు కాబట్టి ఆ ఉక్రోషంతో మరి అతను ఏదన్నా అట్లా మాట్లాడుతున్నాడేమో తెలియదు. వాస్తవానికి నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడు అనేది నాకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అందరూ చాలామంది జర్నలిస్టులు వాళ్ళ పత్రికల్లో వార్తలు రాశారు. ఒక్క వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు ఈ కారుమూరు వెంకటరెడ్డి చెప్పినట్టు ప్రచారం చేశారు. నారా లోకేష్ కనపట్టలేదు, మిస్సింగ్ అని. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే ఏమనుకుంటుంది అంటే నన్ను ఎవడు చూడలేదు అనుకుంటుంది. అది కళ్ళు మూసుకొని ఉంటుంది. అది వచ్చి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటే ఇంటి యజమాని వచ్చి ఒక చిన్న అప్పడాల కర్ర ఇసిరి కొడితే దాన్ని మూతి పగులుతుంది. లేదు, ఈ పిల్లిని ఎట్లయినా పట్టుకోవాలి అనుకుంటే ఇంటి ఓనరు వేడివేడి పాలు అక్కడ పెడితే ఆ పాల వాసనకి అది వచ్చి అక్కడ పెడితే మూతి కాలుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి పిల్లికి జరుగుతుంది. ఈ కారుమూరు వెంకటరెడ్డి పరిస్థితి కూడా ఆ వేడివేడి పాలల్లో మూతి పెట్టే పిల్లిలాగా అవుతుందనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసు, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడో అందరికీ తెలుసు. వీళ్ళిద్దరికీ సంబంధించిన సమాచారం గత వారం 10 రోజులుగా ప్రభుత్వం అధికారికంగా ఇస్తూనే ఉంది, మొత్తం సోషల్ మీడియాలో చెప్తూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారికంగా కూడా ప్రకటించింది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్లో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటానికి
జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియాలో గత వారం రోజులుగా 5 రోజులుగా అనుకుందాం 5 రోజులుగా ఒక ప్రచారం మొదలుపెట్టాడు. ఆ ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మటం లేదు అన్న ఉద్దేశంతో తన వెబ్సైట్లో రాయించాడు. వాళ్ళకి డిజిటల్ మీడియా ఉంది, ఆ డిజిటల్ మీడియాలో రాయించాడు. అది ఎవడు నమ్మకపోయేసరికి, అంటే ఎవరు నమ్మట్లా, ఈ అధికార ప్రతినిధిని అఫీషియల్గా కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడు. అంటే మామూలుగా కరువు కాటకాల్లో ఉన్న కుక్కలు ఏం చేస్తాయంటే, ఆహారం దొరకని చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్న కుక్కలు ఏదో ఒక అశుద్ధాన్ని తింటాయి, వాటిని వామిటింగ్ చేసుకుంటాయి, ఆ వామిటింగ్నే మళ్ళీ నాకుతూ ఉంటాయి. ఏమనుకోమాకండి, నేను మరీ అతి దరిద్రమైన పోలిక సరే పోల్చారు, అది వేరే విషయం. చాలా ఆ కుక్క అది తను కక్కిందే అన్న విషయం దానికి తెలియదు, ఆకలితోటి ఉంటుంది కదా, అందుకని మళ్ళీ తను కక్కిందాన్నే మళ్ళీ నాలికతోటి నాకుతుంది. ఆ విధంగా ఈ వైసీపీ వాళ్ళు తమ సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేయటం, దాన్ని తీసుకొచ్చి అది నిజమని నమ్మించటానికి వాళ్ళ డిజిటల్ మీడియాలో రాయటం, దాన్ని తీసుకొచ్చి వాళ్ళ పేపర్లో దాన్ని వార్తగా వేయటం, వీటన్నిటి మీద కలిపి వాళ్ళ ఛానల్లో ఒక డిస్కషన్ పెట్టడం, ఆ డిస్కషన్లో వాళ్ళ అధికార ప్రతినిధులే పాల్గొనటం, ఈ ప్రాసెస్ అంతా అంటే నువ్వే వామిటింగ్ చేసుకుంటూ నువ్వే నాకుతావు. అంటే నేను సారీ ఏమనుకోమాకండి, అంటే యువకుల్ని కూడా కూర్చోబెట్టి నేను ఇటువంటి సామెతలు చెప్పకూడదు, కానీ ఏంటి అంటే మరి వాళ్ళకి వేరే పోలికలు నాకు దొరకట్లేదు, అందుకని చెప్తూ ఉన్నా. ఇటువంటి పనులు దీన్ని చేసి మీడియా మేనేజ్మెంటు, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ చేసి రాష్ట్ర ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో అందరికీ తెలుసు. యూరోప్ పర్యటనకి వెళ్ళాడు, కుటుంబంతో సహా వెళ్ళాడు. ఆయన వెళ్ళిన 2 రోజులకి ముఖ్యమంత్రి వెళ్ళాడు, ఆయన సతీమణితో సహా వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా హాలిడేస్ తీసుకునే మనిషి కాదు, ఆయన హాలిడే మూడ్ అనేది ఆయనకి లేదు. అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడే 24 గంటలు బిజీగా ఉండే చంద్రబాబు నాయుడు ప్రజలు 164 సీట్లు ఇచ్చి ఇంత బాధ్యత తల మీద పెట్టిన తర్వాత ఇప్పుడు లీజర్గా ఉంటాడు అనుకోవడం, ఆయన గురించి తెలియని కారుమూరి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఏదన్నా దుష్ప్రచారం చేయాల్సిందే తప్ప ఎక్కడ అటువంటి అవకాశం కూడా ఆయన ఇవ్వడు. ఆయన విమానంలో వెళ్తూ కూడా ఈ ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్లకి, వాళ్ళకి, హోమ్ మినిస్టర్ అనితకి 2-3 ఇన్సిడెంట్స్ జరిగితే ఆయన ఆదేశాలు ఇస్తూ పోయాడు. ఒకటి పొదిలి దగ్గర సిఐ ఇన్సిడెంట్ కావచ్చు, మళ్ళీ వచ్చి ఇక్కడ శివలింగాన్ని ఒక ద్రాక్షారామం దగ్గర ఇష్యూ కావచ్చు, నిన్న న్యూ ఇయర్ సందర్భంగా కలెక్టర్లు కొన్ని మంచి పనులు చేస్తే వాళ్ళని అభినందించడం కావచ్చు, జిల్లా ఎస్పీలతో కావచ్చు, ఎప్పటికప్పుడు సమాచారం సత్యమూర్తి గారు చెప్పినట్టు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ విధంగా నీతి లేని మాటలు మాట్లాడితే చిన్నపిల్లలు కూడా కాకరిచ్చి ఉమ్ముతారు అతని మొహం మీద. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరో చూడనట్టు మాట్లాడుతున్నాడు. నీకు తప్ప రాష్ట్రం అంతా తెలుసు. నువ్వు ఎప్పుడన్నా ఆ సాక్షి లోకాన్ని, ఆ సాక్షి పేపర్ చదవడం ఆపి ఆ సాక్షి ఛానల్ బయట నుంచి వచ్చి బయట ఏం జరుగుతా ఉందా అడిగితే చెప్తారు. అయితే ఇక్కడ శశి అక్కడ మాట్లాడుతూనే కారుమూరి వెంకటరెడ్డి ఏమంటున్నాడంటే బూట్లు వేసుకొనే పూజలు చేస్తారట చంద్రబాబు నాయుడు. దాంతోపాటు సతీ సమేతంగా ఎందుకని వైకుంఠ ఏకాదశి రోజు నువ్వు దర్శనానికి రాలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అదేవిధంగా లేనిపోని ఏదైతే నెయ్యి ఉందో తిరుమల నెయ్యిలో దాంట్లో జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా బూట్లు వేసుకొని ఎన్నిసార్లు పూజలు చేశారు? సతీ సమేతంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు పూజలు చేయలేదా? దీనికి మీరేం చెప్తారు? కారు కూతల వెంకటరెడ్డి అంటా నేను. ఎందుకు తెలుసా? నోటికి అద్దు అది ఉండదు, ఏది పడితే అది మాట్లాడతావు. అలా మాట్లాడే నిన్ను అన్ని ఛానల్ డిబేట్లకు పోతే అక్కడ అధికార ప్రతినిధులు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే సమాధానాలు చెప్పలేక పారిపోయిన దద్దమ్మవి అఫిషియల్ ప్యానల్ లిస్టులో నుంచి నీ నేమ్ తీపించుకునేసిన సిగ్గు లేకుండా ఈరోజు సాక్షిలో కూర్చొని మాట్లాడుతున్నావు. నువ్వేంటి మాట్లాడి, నీ స్థాయి ఏంటి? బయట ఛానల్కి వస్తే ఈ కారు కోతలోడు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాయని అక్కడ ఉండే అధికార ప్రతినిధులు నువ్వు అడిగేదానికి నీకు నీ స్టైల్లోనే సమాధానాలు చెప్తే పారిపోయిన పిరికి పందవి నువ్వు ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా? ఈ రోజు నిన్ను ఎవడు దేకకపోతే నీ ఛానల్లో కూర్చొని నీకు నోటికి ఎంత వస్తే అట్ట మాట్లాడుతున్నావు.
నువ్వు బోరుగడ్డ అనిల్ వల్ల ఏదో డ్యామేజ్ జరిగిందన్నావు. ఒకప్పుడు బోరుగడ్డ అనిల్, ఇప్పుడు వైసీపీకి ఏదైనా డ్యామేజ్ జరుగుతుందంటే ఈ కారు కోతల వెంకటరెడ్డి వల్లే డ్యామేజ్ జరుగుతూ ఉంది. అలాంటి మాటలు మాట్లాడతారా అండి? ఏ రోజు చూసావు సతీ సమేతంగా చెప్పులు వేసుకుంది? నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా తిరుమలకు పట్టు వస్త్రాలు వెళ్ళి సమర్పించారు. ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులుగా అటు ఒంటిమిట్టకి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిని సతీ సమేతంగా వచ్చి గతంలో ఎందుకు సమర్పించలేదు చెప్పే దమ్ము నీకుందా? నువ్వు వైసీపీ అధికార ప్రతినిధివు కదా, అఫిషియల్గా అడుగుతున్నావు, సమాధానం చెప్పు. నువ్వు చెప్పులు వేసుకొని ఈ విధంగా బూట్లు వేసుకొని నువ్వు మాట్లాడే మాటలు సమాజం అంతా చూస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సార్లు పైన పట్టు వస్త్రాలు సమర్పించారు వెంకటేశ్వర స్వామికి. అదే రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఒంటిమిట్టకి వెళ్ళినప్పుడు కావచ్చు, ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆయన సతీ సమేతంగా వచ్చి భక్తులు, దాన్ని నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు, కారు కోతలో మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో, మీ నాయకుడికి చేతగాల సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడానికి. నువ్వు మాట్లాడుతున్నావు. నీకు దమ్ము ఉంటే నువ్వు వైసీపీ అధికార ప్రతినిధి అయితే దానికి మీ నాయకుడు ఎందుకు పట్టు వస్త్రాలు సతీ సమేతంగా వచ్చి సమర్పించలేదు? సమాధానం చెప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బూట్లు వేసుకోనని కావాలని ఇతను మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మొన్న కూడా ఎక్కడో ఒక దగ్గర ఈ పేర్లు మార్చేశారు, ఆ పేర్లు మార్చేశారు అని అబద్ధాలు చెప్తారు. ఎందుకంటే వీళ్ళ బతికే ఫేక్, వీళ్ళ పేటెంట్ రెడ్డి. ఇతను ఒక ఎదవ, వెంకటరెడ్డి అంటే ఎదవా అని అంటారు సమాజం మొత్తం. ఈ ఎదవ నోటికి ఏదో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక హుందాతనంగా సమాజంలో ఒక వ్యక్తి ఉంటారు, అతన్ని దిగజార్చడానికి అతను చేసే పనుల్ని వీళ్ళు విమర్శించలేరు. అందుకని అతని క్యారెక్టర్ పైన అతన్ని క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మాట్లాడడం, అతను బాడీ షేమింగ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. వీళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ రోజు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసిన నుంచి నేటి వరకు నిరంతరం 24 గంటలు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తూ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఈయన ఇది లీవ్ తీసుకున్నాడనో, ఈయన ఇది రెస్పాండ్ అవ్వలేదనో వీళ్ళు అనలేరు. అందుకని ఏంటంటే ఈరోజు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా, అప్పటికి వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా రాష్ట్రానికి మంత్రులకి ఎక్కడ కావాలి అక్కడ దిశానిర్దేశం చేస్తూనే ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. దీన్ని ఏంటంటే వీళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి కాబట్టి బూట్లు వేసుకోనని ఎట్లా పడితే అట్లా దిగజారుడు మాట్లాడుతారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళ బతుకంతా DNA ఏంటంటే ఈ విష ప్రచారాలు చేయడం, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడడం. ఇలా నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో దావోస్ పర్యటన అని చెప్పి అక్కడెక్కడి నుంచి ఒక ఫ్లైట్లో ఒక దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ వైఫ్ని ఎక్కించుకోవడం కోసం హైదరాబాద్కి వచ్చి అక్కడి నుంచి గన్నవరం నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇట్లా వెళ్ళారు. మళ్ళీ వాళ్ళ కూతురులను చూడడానికి లండన్లో దిగి మళ్ళీ అక్కడ చూసి అక్కడి నుంచి దావోస్కి ఈ విధంగా వెళ్ళారు. ఇంకా వేరే దేశాలకు కూడా వెళ్ళారని ఉంది అఫిషియల్ ఖర్చులతో. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి వ్యక్తిగత పనులు చేసుకున్నాడు. దానికి సమాధానం చెప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ఖర్చులతో వెళ్ళారండి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ₹1 కూడా దీనికి ఈ పర్యటనకి కేటాయించబడలేదు, జీవోలు ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే ఇది వాళ్ళ వ్యక్తిగత పర్యటన కాబట్టి వాళ్ళ సొంత డబ్బులతో వెళ్ళారు. వెళ్తే వీళ్ళు వచ్చి కారు కూతలకు వస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పర్యటనలో కూడా వ్యక్తిగత పనులు చేసుకున్నాడు. దానికి సమాధానం చెప్పు నువ్వు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా. ఇవన్నీ సబ్జెక్ట్ చెప్పలేడు, ఎందుకంటే బుర్రలో ఉండేది నిల్లు. ఎందుకంటే ఇతనికి ఏం తెలుసు, నోరేసుకొని అరవడం తెలుసు, సబ్జెక్ట్ మాట్లాడడం తెలియదు. ఇప్పుడు మేము చెప్పాం వ్యక్తిగత పర్యటన అని. గతంలో జగన్మోహన్ రెడ్డి అఫిషియల్ పర్యటనలకి అని చెప్పి వ్యక్తిగత పర్యటనలు ఎందుకు చేసుకున్నాడు? సమాధానం చెప్పు. చెప్పే దమ్ము లేదు, నువ్వు మాట్లాడుతూ ఉండవు. చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగానే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈవెన్ లోకేష్ గారు కూడా మంగళగిరిలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి కావచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళినా, ఇంకొక టెంపుల్కి వెళ్ళినా, అది మా కుంభమేళాకి వెళ్ళినా సతీ సమేతంగానే వెళ్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు దేవాంశతో పాటు వెళ్తూ ఉన్నారు, కుటుంబ సమేతంగా వెళ్తూ ఉన్నారు. ఇది హిందూ ధర్మంలో ఆచారం. భార్యాభర్త కలిసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళటంలే? దీనికి సమాధానం చెప్పు. నువ్వు నీ పార్టీ అధికార ప్రతినిధిగా నువ్వు కారు కోతలకు వస్తున్నావు కదా, వైకుంఠ ఏకాదశి రోజు ఏదో దర్శించుకోలేదు ఇదని మాట్లాడుతున్నావు కదా. జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఎన్నిసార్లు వైకుంఠ ఏకాదశికి వచ్చి చేసుకున్నారు? సమాధానం చెప్పు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి రాలేదే అంటున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి వచ్చి ఉంటే ఇదే కారు కోతలో ఏం కారు కోతలు కూర్చొని ఉంటాడు తెలుసా? దేవుడు నేను నిన్నన్ని కారు కోతలు ఎందుకు అంటున్నా అంటే వెంకటరెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు వైకుంఠ ఏకాదశి రోజు నువ్వు ఎవరినో పట్టుకొని దర్శనానికి వెళ్ళావు, ఎవరినో పెద్దిరెడ్డి దాంట్లోనే ఎవరినో పట్టుకొని వెళ్ళావు దర్శనానికి. ఆ దేవుడి దగ్గరకు వచ్చి ఆ దేవుడిని మళ్ళీ కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావే, సిగ్గుండద్దా? అందుకే నీకు దేవుడు చూపిస్తాడు. వైకుంఠ ఏకాదశి రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోటాలో ఈ కారుమూరి వెంకటరెడ్డి కూడా దర్శనానికి వెళ్ళాడు. అది దాని మీద పెద్ద గొడవ జరిగింది. ఈ కారుమూరి వెంకటరెడ్డిని అసలు ఎట్లా వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎట్లా పంపిస్తారని చెప్పి గొడవ జరిగితే దాని మీద టీటీడీ వివరణ ఇచ్చింది. అతను ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లెటర్ హెడ్ మీద వెళ్ళాడు అని చెప్పి. అందుకని వేరే లెటర్ హెడ్ మీద వేరే పేరుతోటి దర్శనానికి వెళ్ళే నువ్వు ముఖ్యమంత్రి గురించి లేకపోతే విద్యాశాఖ మంత్రి గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు? సార్ గతంలో కూడా మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో కూడా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది, వాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు. ఏంటిదంటే
ఇంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పడుకునే పరిస్థితి లేదని, ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుతుందని, అదేదో కారుమూరి వెంకటరెడ్డి దగ్గరుండి చూసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు కూడా విదేశాల్లో కొట్లాడటానికి వెళ్ళారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎలా మాట్లాడితే అసలు ఆధారం లేకుండా మాట్లాడి అదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో, ట్విట్టర్ హ్యాండిల్లోనే నారా లోకేష్ లండన్ వెళ్ళాడు, అక్కడ ప్లాన్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు పొడవటానికి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడు అని చెప్పి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ప్రచారం చేసింది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సతీ సమేతంగా చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు, లోకేష్ అక్కడ ఉన్నాడు అని చెప్పి రాసింది. ఏది కరెక్టు? ఆయన వెన్నుపోటు పొడవటం కరెక్టా? ఈయన మళ్ళీ అక్కడికే వెళ్ళటం కరెక్టా? ఏదన్నా క్లారిటీ ఉండాలి కదా. నీ క్లారిటీ ఉండాలి. ఏ తప్పుడు వార్త చెప్పినా ప్రజల్ని ఎట నమ్మించాలి తప్పుడు వార్త చెప్పి అన్న ఆలోచన తప్ప రీజనింగ్ లేదు, లాజిక్ లేదు. నువ్వు అక్కడ కూర్చొని ఆయన వెన్నుపోటు పోవడానికి ప్లాన్ వేస్తున్నాడా? మరి అక్కడికే ఈయన వెళ్తున్నాడా? ఆ వార్త నువ్వే రాస్తావు, ఈ వార్త నువ్వే రాస్తావా? ఏమన్నా బుర్ర ఉందా నీకు? అందుకని ఆ బుర్రలో ఇంకోటండి, ఈ వెంకటరెడ్డి ఏమన్నాడు తెలుసా? ఒకరేమో హాంకాంగ్, ఒకరేమో బాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సిగ్గుండద్దా? నీ ఒకటి అఫిషియల్ దాంట్లో ఒకటి చెప్తావు, వెబ్సైట్లో ఒకటి రాస్తావు, సాక్షిలో ఒకటి రాస్తావు, నువ్వు ఒకటి చెప్తావు. ఇక్కడ తెలియటం లేదా మీరు మాట్లాడేది విష ప్రచారాలని? ఆ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడు, సజ్జల భార్గవ రెడ్డి అని. ఆయన డిజిటల్ మీడియా హెడ్, సాక్షి డిజిటల్ మీడియా హెడ్. ఆయన రాస్తాడు, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతున్నది, చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడు వాళ్ళకే అయోమయంగా ఉంది అంటాడు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుందంట. వీళ్ళ జర్నలిజం, అంటే నేను 44 ఏళ్ల నుంచి నేను ఇదే జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా కానీ ఇంత దౌర్భాగ్యుల్ని నేను ఎవరిని చూడలా. తెలియని వాళ్ళు వస్తే సరే ఇది ఎట్ట రాయాలి సార్ అని అడిగే వాళ్ళని చూశాను. చాలామందికి నేను జర్నలిజం క్లాసులు తీసుకున్నాను, చెప్పాను. చాలా జర్నలిజం కాలేజీల్లో కూడా నేను పాఠాలు చెప్పాను. కానీ ఈ దరిద్రులకి ఎట్ట చెప్పాలో నాకు అర్థం కావట్లా. వాళ్ళు నిజంగా జర్నలిస్టులను పెట్టుకున్నారా, లేకపోతే పేరు పక్కన జర్నలిస్ట్ అని యాడ్ ఎవడు పడితే వాడిని వచ్చి రాయిపిచ్చేసి? మీకు అదే రోజున అంతకు ముందు 3 రోజుల నుంచి వస్తూ ఉన్నాయి అన్నీ. వీళ్ళకి తెలియకపోతే ఈటీవీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5లో స్క్రోలింగ్ చూడొచ్చు. నేను 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు అందుబాటులో ఉండను. మీరు కలెక్టర్లు, మీరు లేకపోతే మంత్రులు, లేకపోతే ఉన్నతాధికారులు అందరూ హెడ్ క్వార్టర్స్లో ఉండి ఎవరి బాధ్యత వాళ్ళు కరెక్ట్గా మేనేజ్ చేయండి. మీరందరూ ఏం చేస్తున్నారో నేను మేనేజ్ చేస్తూ ఉంటాను 30 నుంచి 4 వరకు పరోక్షంగా అని చెప్పి ముఖ్యమంత్రి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు అన్ని మీడియాల్లో వస్తున్నది, వచ్చింది ఆల్రెడీ. నాకు తెలియదంట. నీకెట్ట తెలుస్తుంది? నీకు ఏమీ తెలీదు. నీకు తెలిసిందల్లా ఒక్కటే, అబద్ధాన్ని ఎట ప్రచారం చేయాలి అని. అందుకని ఇక్కడ మనం ఇంకొకటి ఏంటి అంటే, కేబినెట్ మీటింగులో, రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు, అయ్యా నేను రేపటి నుంచి ఉండట్లేదు, మళ్ళీ నేను 4వ తారీఖు వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. ఈ 4 రోజుల్లో మీరు చక్కగా మేనేజ్ చేయండి, మీరు ఎవరు కూడా హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి వెళ్ళమాకండి అని జాగ్రత్తలు చెప్పి వెళ్తే అది ఇన్ డీటెయిల్డ్గా అన్ని పేపర్లలో వార్త వచ్చింది, ఒక దిక్కుమాలిన సాక్షిలో తప్ప. మరి నీకు ఎట తెలుస్తుంది? నీకు తెలియదు. నువ్వు తెలిసిన రాయవు. ఇప్పుడు ఆ కారుమూరి వెంకటరెడ్డి ఏం చెప్తాడు? లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో చెప్తున్నాడు, ఎందులో వెళ్ళాడో చెప్తున్నాడు. ఏ ఎయిర్ క్రాఫ్ట్లో? క్యాథీ పసిఫిక్, దాని పేరు, ఎయిర్లైన్స్ పేరు క్యాథీ పసిఫిక్. కరెక్ట్గా అది ఏంటో కూడా తెలియదు ఇతనికి. ఒక్కసారి అతను అంతవరకు ఆ వాయిస్ క్లిప్ వరకు ఒక్కసారి వేస్తే అది చూసేవాళ్ళకి కూడా అర్థం అవుతుంది. క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్ లో హాంకాంగ్ వెళ్ళాడు. క్యాథీ పసిఫిక్ అనేది అది ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్, అందులో టికెట్ కొనుక్కుంటేనే ఎక్కనిస్తారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖర్చుతోటి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానము కాదు. అర్థమైంది కదా? అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా ఇందాక శశి గారు చెప్పారు, నేను వ్యక్తిగత పర్యటన నిమిత్తం వెళ్తున్నాను అని చెప్పాడు. వీళ్ళు ఆ తర్వాత ముఖ్యమంత్రి పర్యటన నుంచి వచ్చిన తర్వాత అయినా సరే వీళ్ళు చూసుకోవచ్చు. నాకు చంద్రబాబు నాయుడు మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి నేను ఆయన రాకముందరే నేను ముందరే చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు పెట్టరు, ఇది ప్రైవేటు టూరు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఈ బిల్లులు పెట్టరు, ఇది వ్యక్తిగత టూర్ అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ సొంత ఖర్చుతో వెళ్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోటి అంతకన్నా సంబంధం లేదు. ఇది కారుమూరి వెంకటరెడ్డి ఏం చేయాలి అంటే శశి గారు మాట్లాడే ఆ వొకాబులరీ నేను వాడను, కానీ కారుమూరి వెంకటరెడ్డి ఇవాళ నుంచి నీకు ఒక టెస్టు. విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నువ్వు 6 నెలలు టైం తీసుకో. ఈ 6 నెలల్లో ఈ బిల్లులు గనక వీళ్ళు పెట్టారా, నువ్వు ఆర్టీఐని అడుగుతావో నువ్వు ఏం అడుగుతావో నువ్వు అడుగు, నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి సమాచారం తెప్పించుకో. బిల్లులు పెట్టారు అంటే ఆ విషయం చెప్పు. అర్థమైంది కదా కారుమూరి వెంకటరెడ్డి? అందుకని నువ్వు ఇటువంటి పనులు చేయి, చేత అయితే నీకు వీలైతే. వాళ్ళు బిల్లులు ఎట్టి పరిస్థితుల్లో పెట్టరు. వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటానికి కాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది. ప్రజలకి ఎసెట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, ప్రభుత్వ ఆదాయం ఎట్లా పెంచాలి, ఆ ఆదాయాన్ని పేద ప్రజలకు ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అనేదే ఆయన గోల్. దీని నుంచి కొంచెం డీవియేట్ అయ్యి సమాజంలో చాలామంది ధనికులు ఉన్నారు కదా, ఈ ధనికులందరినీ తీసుకొచ్చి పేదవాళ్ళని దత్తత తీసుకునేలాగా చేద్దాము అని P4 మోడల్లో ఆయన డెవలప్మెంట్ చేయటానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు తప్ప మీలాగా ఒక చోటకని చెప్పి మీ నాయకుడు అదే చేశాడు. అంటే మీ నాయకుడు అంటే కారుమూరి వెంకటరెడ్డి వాళ్ళ నాయకుడు ఒక చోటకని చెప్పాడు, వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆగాడు. 2 గంటల పాటు ఆ విమానం ఎగరలేదు. అక్కడ 2 గంటలు ఎందుకు ఆగింది, దానికి సమాధానం ఇప్పటివరకు చెప్పలే. ఇదంతా ఆ తెలుగుదేశం పార్టీలో అప్పట్లో జాతీయ అధికార ప్రతినిధి ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఏదో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నాడు పట్టాభి. ఆయన మొత్తం విత్ టైమింగ్స్ ఆయన తీసి నోట్ చేసి, అంటే ఏ విమానం అయినా సరే ఎట్లా పోతున్నది ఎట్లా ఆగుతున్నది అని ట్రాక్ చేయొచ్చు, ఏవియేషన్ రికార్డ్స్ ఉంటాయి. అది చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పాడు, ఈ 2 గంటలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు బలానా దేశంలో. అక్కడి నుంచి దీవులు కొంచెం దగ్గరలో ఉంటాయన్నమాట. ఆ దీవులకి ఏమన్నా వెళ్ళొచ్చాడా అని కూడా అప్పట్లో పట్టాభి ప్రశ్నిస్తే ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పలే. అందుకని ఫస్ట్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి ఏమేం పనులు చేశాడు, ప్రత్యేక విమానాల్లో ఎట్లా తిరిగాడు, ప్రభుత్వ ఖర్చుతో ఎట్లా తిరిగాడు, ప్రభుత్వ ఖర్చుతో వ్యక్తిగత పర్యటనలు, కేవలం తన కుమార్తెలు అక్కడ లండన్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళని చూడటానికి అధికారికంగా ఎంత ఖర్చు పెట్టాడు. మొత్తం అతను కరోనా టైంలో కూడా వదలకుండా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేశాడు. రూపాయి జీతం తీసుకుంటానని చెప్పాడు. మొత్తం 470 కోట్లు ఖర్చు పెట్టాడు. ఏది హెలికాప్టర్ ఖర్చు, చార్టెడ్ ఫ్లైట్ల ఖర్చు దాదాపుగా 470 కోట్లు అయింది జగన్మోహన్ రెడ్డి. ఇంకా విమానం ఖర్చులు వేరు. అంటే ప్రభుత్వ ధనాన్ని నువ్వు ఇంత పెద్ద ఎత్తున కరోనా టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి? ఆ సంవత్సరం కూడా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ బిల్లులు ఎట్లా పెట్టావు? కరోనా టైంలో నువ్వు తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చావా? ఆ సంవత్సరం కూడా హెలికాప్టర్లో తిరిగినట్టు బిల్లులు పెట్టాడు. మరి వీటన్నిటికీ వైసీపీ అధికార ప్రతినిధులు సమాధానం చెప్పాలి తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో తన పర్సనల్ పనులకి వెళ్తున్నాను అని చెబితే ఆయన పర్సనల్ పనుల మీదే వెళ్తాడు.
నేను అఫీషియల్గా వెళ్తాను అంటే అఫీషియల్గానే వెళ్తాడు. ఇంకొకటి నారా భువనేశ్వరి ఆమెకి ఒకటేదో లండన్లో ఒక అవార్డు వస్తే, గోల్డెన్ పీకాక్ అవార్డు వస్తే, ఆ అవార్డు తీసుకోవటానికి ఆమె వెళ్తే ఆ ఫంక్షన్కి ఈయన కూడా అటెండ్ అయ్యి, అది ప్యూర్ పర్సనల్ ట్రిప్ మీద అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 2-3 కంపెనీల వాళ్ళని పిలిచి, టైం ఉంది అక్కడ, అందుకని 2-3 కంపెనీల వాళ్ళని పిలిచి మీరు వస్తారా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతారా అని ప్రైవేటు ట్రిప్పులో వెళ్ళి అఫీషియల్గా గవర్నమెంట్ పని చేసి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మనం ఏం చేసాం? మన సొంత పనుల కోసం మనం వెళ్తూ, మన కుమార్తెలను చూడటానికి వెళ్తూ, మధ్యలో ఆగి ఎక్కడో ద్వీపాలకు వెళ్ళి మళ్ళీ వచ్చి అదే విమానం ఎక్కి మళ్ళీ అక్కడ వేరే చోటకి వెళ్ళి అవన్నీ బిల్లులు గవర్నమెంట్ నెత్తిన వేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన వాళ్ళం మనం. ఈ తేడా గమనించాలి. ఈ తేడా గమనించి ప్రజలందరికీ అర్థమైపోయింది. అందుకని వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా వచ్చి ఈ విధంగా చెప్పడం అనేది చాలా తప్పు. అయితే శశి, మనం చూసుకుంటే గతంలో ఇలానే ఒక ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్న వ్యక్తి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా వెళ్ళారన్న సంగతి అందరికీ అర్థమైంది. కానీ వెళ్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడంటే, గతంలో జగన్ లండన్కి వెళ్తున్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తివేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎత్తివేస్తారేమో భయంతోనే ఇప్పుడు ఈ యొక్క టూర్ గురించి చర్చించుకుంటున్నారని చెప్పేసి అంటున్నాం. మీరు అలాంటి చీప్ ఆలోచనలు వైసీపీ వాళ్ళకు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకటే చెప్పారు, ఇక్కడ కక్ష సాధింపు చేయాల్సి వస్తే మొదట ఎక్కువ బాధితుడు నేను ఈ పార్టీ కక్ష సాధింపు అనేది చేయదు, కానీ మీకు ఇంకొకటి చెప్తున్నా, చట్ట ప్రకారంగా తప్పులు చేసిన వాళ్ళందరినీ బోన్లో నిలబెడతాం, వాళ్ళని వదిలిపెట్టాం, ఎందుకంటే ఇది ఒక మెసేజ్ లాగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు ఆయన తప్పులు చేస్తుంటే భయపడాలి. ఆల్రెడీ భయంతోనే బతుకుతున్నాడు కదా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉంటే ఏమైపోతుందో అని చెప్పి వారానికి ఒకరోజు వచ్చి మిగతా రోజంతా నువ్వు బెంగళూరులో ఏం చేస్తున్నావు, నువ్వు ఎమ్మెల్యే పులివెందులకి, నువ్వు పులివెందుల్లో అవైలబిలిటీ ఉండాలి, లేకపోతే నువ్వు ఎక్కడ అవైలబిలిటీ ఉండాలి, నువ్వు నిన్ను ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్టీ ఫ్లోర్ లీడర్గా ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే నువ్వు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి, ఇక్కడ పార్టీ క్యాడర్కి ఎవరికి అవైలబిలిటీ ఉండాలి. 4-5 రోజులు కర్ణాటకలో ఉండి ఒకరోజు వారానికి వచ్చి లేదా 2 వారాలకు ఒకసారి వచ్చి వెళ్ళిపోయి విజిటింగ్ చేసే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ భయపడుతూనే బతుకుతున్నాడు. ఇక్కడ ఉంటే ఏంటంటే లాస్ట్ టైం వైనాట్ 175 అని చెప్పి ఎంతో మంది బెట్టింగ్ వేయించాడు, వాళ్ళు నష్టపోయారు. వాళ్ళలో నష్టపోయి ఒకడు సూసైడ్ చేసుకుంటే దాన్ని తెలుగుదేశం పార్టీ వైపు వేయాలని చెప్పి అనుకున్నాడు. అప్పుడు తిప్పి కొడితే మళ్ళీ అతనికి విగ్రహావిష్కరణ కూడా చేశాడు వాళ్ళ బెట్టింగ్ వాళ్ళకి. అది నీ చరిత్ర. ఇప్పుడు అలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది పరువు కోసం దాచిపెట్టుకో వచ్చి జగన్తో చెప్పుకున్నావు అంటే ఎక్కడ అపాయింట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందో అని నువ్వు బాగా వెళ్ళిపోతున్నావు. ఇంకొకటి ఏంటంటే, గతంలో నీ కోసం కష్టపడి గుడ్డలు దించుకున్న వాళ్ళని గాలికి వదిలేసి నీ చుట్టూ ఉండే 4-5 మందికి దోచిపెట్టావు. వాళ్ళు ఇప్పుడు కనీసం నీ పేరు ఎత్తే కూడా పలకటం లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీ కార్యకర్తలు ఎక్కడ అడుగుతారో అని చెప్పి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందని పక్క రాష్ట్రం ఇప్పుడు ఎవరైనా అడిగితే జగన్ ఎక్కడ కర్ణాటకలో ఉన్నాడు, కుదరదు కదప్ప. కర్ణాటక ఒకరోజు వస్తావు, జస్ట్ అటాప్ అవుతావు, వెళ్ళిపోతావు. లేదంటే ఏదో ఒక డ్రామా ఆడడానికి వస్తావు, ఆ డ్రామా సెట్ అయిపోయిందా వెళ్ళిపోతావు. ఎందుకు నీకు పక్క రాష్ట్రంలో ఏం పని? కనీసం పార్టీని రివ్యూ చేస్తాడంటే రివ్యూ చేయడు, పార్టీ కార్యకర్తలతో కాన్ఫరెన్స్ పెడతాంటే ఏమనంటే సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకుంటాడు, డిజిటల్ వచ్చి సజ్జల భార్గవ్ చూసుకుంటాడని చెప్పి వీళ్ళిద్దరిని పెట్టి ఫేక్లు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్రం దేశం మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగత పర్యటనతో వెళ్ళాడు అని చెప్పి. దాన్ని వీళ్ళు ఈ విధంగా వక్రీకరించి ఇన్ని విధాలుగా చెప్తున్నారంటే, ఒకసారి లండన్ అని, ఒకసారి వచ్చి హాంకాంగ్ అని, ఒకసారి నుంచి బాలి అని, ఇంకొకసారి ఇంకొక పేరు చెప్పి, ఇంకొకసారి ఏదో వెన్నుపోటు అని చెప్పి, ఈ విధంగా ఆ విధంగా ఎన్ని అంటున్నారు చూడండి. వీళ్ళ బ్రతుకు ఫేక్ అని చెప్పడానికి దీన్ని మించిన ఆధారాలు ఏం కావాలి? వీళ్ళు తప్పులు చేస్తారు, ఎందుకంటే వీళ్ళ బ్రతుకులంతా అంతే. ఇంకొకటి, ఇతను తండ్రిని దించడానికి ఈ విధంగా అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు, అది వీళ్ళ చరిత్ర. నేను ఒకటి విషయం చెప్తా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి చావు పైన నాకు నా ఎవరో కావాలని చేశారు అని చెప్పి అంబానీ గారి పేరు చెప్పాడు. ఆ రోజు రిలయన్స్ వాళ్ళు తగలబడ్డం ఇవన్నీ జరిగింది. మళ్ళీ అదే అంబానీ మనిషికి నువ్వెందుకు పిలిచి రాజ్యసభ ఇచ్చావు అంటే ఇప్పుడు ఏమనుకోవాలి రాష్ట్ర ప్రజలు? దీనికి మన అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని సమాధానం చెప్పమని. నువ్వేవేవో కారు కోతలు గూయడం కాదు. మీ నాయకుడే అప్పుడు మాట్లాడు, మళ్ళీ మీ నాయకుడే ఎందుకు రాజ్యసభకు పంపించాడు దానికి సమాధానం చెప్పు ఒక అధికార ప్రతినిధిగా దమ్ముంటే. ఎందుకంటే కారు కోతలు గూసేయడం కాదు కదా మీ చరిత్ర. అదే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారిని ప్లేట్తో కొట్టాడని చెప్పి కూడా ఏవో వార్తలు వచ్చాయి ఆ రోజుల్లో, అది పెద్దలు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, రాజశేఖర్ రెడ్డికి జగన్ కంటే ఎక్కువగా సూర్యుని నమ్మేవాడు. ఆ సూర్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు?
జగన్మోహన్ రెడ్డి కనీసం నిజంగా నాయన ఆశయాల కోసం ఇవన్నీ మాట్లాడతాడు కదా జగన్మోహన్ రెడ్డి. సూర్యుడు రాజశేఖర రెడ్డికి నీళ్ళలా ఉండే వ్యక్తి. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గర సూర్యుడు లేడంటే ఏమని అర్థం? కేవీపీ గారు ఆత్మ అంటారు రాజశేఖర రెడ్డి గారికి. అలాంటి కేవీపీ గారు కనీసం జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవడం లేదంటే ఏమనాలి? అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఎంతోమంది సీనియర్లు, అంటే ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. రాజశేఖర రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి నక్కి నాగలోకండి. ఇక్కడ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎందుకు లేరు? నువ్వు సమాధానాలు చెప్పాలి కారుకోతల వెంకటరెడ్డి. నీ చరిత్ర ఆ విధంగా, మీ చరిత్రలాగే అందరి చరిత్రలు ఉంటాయని చెప్పి కారుకోతలు గుస్తే కపాలం పగిలిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే ఒక అధికార ప్రతినిధిగా నిర్మాణాత్మకంగా విమర్శించు, ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే మాట్లాడు. నాకు నోరిచ్చారు కదా అని కారుకోతలు గుస్తే ప్రజలు రేపు నువ్వు ఇట్లా మాట్లాడుతా ఉంటే రేపు ఈ వచ్చిన 11 కూడా రావు. అది గుర్తుపెట్టుకో. ఒక అధికార ప్రతినిధిగా నువ్వు బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మా ఛానలే కదా, నోటికి ఏదో వస్తుంది వ్యంగ్యంగా మాట్లాడతా, ఏదో పడుతుంది మాట్లాడితే. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఏదో వ్యంగ్యంగా మాట్లాడాని అంటారు. నీ బ్రతుకంతా వ్యంగ్యంగా మాట్లాడితే కమెడియన్ అంటారు. ఇప్పటికే నువ్వు మాట్లాడే మాటలకి మూతిపళ్ళు రాలగొడతా ఉన్నారు మీ పార్టీ వాళ్ళే. ఏంట్రా వీడి వల్ల మనకి ఇంకా డ్యామేజ్. గతంలో బోరుగడ్డ నీళ్ళు వీళ్ళు బూతులు మాట్లాడి, ఇప్పుడైతే వీడు కూడా ఏం తక్కువ కాదు. ఈ విధంగా ఇంకా బూతులు మాట్లాడి డ్యామేజ్ చేస్తున్నాడు. ఉంటే అధికార ప్రతినిధి ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. అతను ఎవరో ఉంటాడు, ఎవరు నాగార్జున, అతను ఒక ట్రోలర్, ఇతను ఒక ట్రోలర్. వీళ్ళు అధికార ప్రతినిధులుగా ఉండి ఒక పార్టీ, ఒక 11 మంది శాసనసభ్యులు ఉండే పార్టీ నుంచి, గతంలో పాలించిన పార్టీ నుంచి ఈరోజు వీళ్ళు ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా మాట్లాడాలి. తప్పుడు అబద్ధాలు, ఫేక్లు ఇవన్నీ మాట్లాడితే జనాలు మూతిపళ్ళు రాలగొడతారు. అది గుర్తుపెట్టుకోండి. వ్యంగ్యంగా మాట్లాడి నిన్ను కూడా ఎంతసేపు అండం వెధవా అని నేను అనడానికి, నువ్వు వెధవ్వేలే, ఇంకా మళ్ళీ మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. మళ్ళీ వచ్చి అంటాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా పైన బడి ఆడుస్తున్నారు, వీళ్ళపైన బడి ఆడుస్తున్నారు, న్యూట్రల్స్లో నన్ను బ్యాడ్ చేస్తున్నారు. నిన్ను కూడా ఏంది బ్యాడ్ చేసేది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఫేక్, వెంకటరెడ్డి అంటే ఎదవా. ఇది ప్రత్యేకంగా మరొకసారి, ఇప్పుడు రావణుడు రాక్షసుడు, రాముడు దేవుడు అని మనం ప్రత్యేకంగా చెప్పాలా అండి? రావణుడు రాక్షసుడు అని అందరూ అంటారు, రాముడు దేవుడు అని అందరూ అంటారు. అలాగే వెంకటరెడ్డి అంటే ఎదవా అని, జగన్మోహన్ రెడ్డి అంటే ఫేక్ అని రాష్ట్రం అంతా అంటారు. దానికి వచ్చి మమ్మల్ని అంటున్నారంటే మీరు మార్చుకోవాలి, మీ తీరు మార్చుకోవాలి. తీరు మార్చుకుంటే మారుతారు. నిన్ను హార్పిక్ రెడ్డి అని కూడా ఇంకొకరు అంటారు. కానీ మేము అన్నాం ఆ విధంగా. ఎందుకంటే నువ్వు ఒక పార్టీ అధికార ప్రతినిధి, హుందాతనంగా మాట్లాడాలి. ఎందుకు దిగజారుడు మాటలు మాట్లాడద్దండి. నేను చిన్నోని వయసులో నా చేత కూడా ఎందుకు అనిపించుకుంటావు? హుందాతనంగా మాట్లాడు. నువ్వు ఒక బాధ్యత గల అధికార ప్రతినిధిగా. అంతేగాని బాధ్యత మరిచి మాట్లాడతా అంటే కపాలం పగిలిపోతుంది వెంకటరెడ్డి గారు. అది ప్రజలు హెచ్చరిస్తున్నారు మీకు. ఫైనల్గా చూసుకుంటే సత్యమూర్తి గారు లాస్ట్గా తను మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, వాస్తవానికి వీళ్ళు రహస్య భేటీలు ఎందుకు చేస్తున్నారంటే, ఇక్కడ అమరావతిలో చాలా నీచంగా మాట్లాడు, అక్కడ ఊర్సాలు కావచ్చు, లోఫర్స్ కావచ్చు, ఏదేదో మాట్లాడు, లుల్లు కావచ్చు, వీళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ తీసుకొని వాళ్ళు ఇచ్చిన పెట్టుబడులతో బయట పెట్టుబడి పెడతానికి వెళ్ళారు. అటువంటి నీచమైన విషయాలు మనం ప్రస్తావించడం కూడా అనవసరం. ఎందుకు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి మొత్తం అందరికీ తెలుసు. దాని గురించి ఎవడైనా నీచంగా మాట్లాడితే, ఇందాక నుంచి శశి ఒక మాట చెప్తూ ఉన్నాడు కారుమూరి వెంకటరెడ్డి గురించి, అది కన్ఫర్మ్ చేసుకోవాలి తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వస్తున్నది. ఒక్కసారి వాళ్ళని ఎవరన్నా చూసి రమ్మని చెప్పాలి. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తున్నది. వాళ్ళు మాట్లాడితే ఏదో అంటే ఇది పేపర్ తీసుకొని ఇట్టా అంటా ఉంటాడు వెంకటరెడ్డి. ఎవడో కన్సల్టెంట్, నీ పెయిడ్ జర్నలిస్టులు నిన్ను ఎదవని చేయడానికి మాట్లాడింది. అవి పెట్టుకొని నువ్వు ఎదవ్వద్దు. నీ ఫోన్ తీసుకొని ఒకసారి క్వాంటమ్ వ్యాలీ అని కొట్టు, ఇంకేమొద్దు. సిలికాన్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ. సిలికాన్ వ్యాలీ అంటే ఏంటో ఈరోజు ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క ఐటీకి ఎంప్లాయీకి తెలుసు, ఐటీ వాళ్ళకి తెలుసు. అలా క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటో, సిలికాన్ వ్యాలీ వర్సెస్ క్వాంటమ్ వ్యాలీ అని కొట్టు. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుందో ప్రపంచానికి క్వాంటమ్ వ్యాలీ అనేది నువ్వు ఒక ఆంధ్రుడిగా గర్వపడాలి. అంతేగాని దానిపైన విషయం జిమ్మితే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు. అది అంటే ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, 20 లక్షల ఉద్యోగాలని మేము కల్పిస్తాము అని ఎలక్షన్లో ప్రామిస్ చేసినందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావటం, మొత్తం విశాఖపట్నాన్ని ఒక డేటా హబ్గా మార్చటం. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఇండియా మొత్తం చూస్తే 1.5 గిగావాట్స్ డేటా సెంటర్లు ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో 3.5 గిగావాట్స్ డేటా సెంటర్లు మొత్తం రాబోతూ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. 2035 నాటికి ఇండియా మొత్తం 14 గిగావాట్స్
ఈ డేటా సెంటర్లు పెట్టాలి అన్న టార్గెట్ పెట్టుకుంటే అందులో 6.5 గిగావాట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉండేలాగా నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ ఉన్నాడు. అంటే భారతదేశం మొత్తంలో ఉన్న అంటే 2035 నాటికి భారతదేశం మొత్తంలో ఉన్న ఆ డేటా సెంటర్లలో సగానికి పైగా ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నాయి. ఇది ది పేస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది వీళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకునే జ్ఞానం లేదు, ఎవరైనా చెబితే వినే ఓపిక లేదు. వీళ్ళకి ఎంతసేపటికి ఇందాక శశి చెప్పినట్టు వాడెవడో స్ట్రాటజిస్ట్ అంటాడు, వాడేదో కాగితం రాసిస్తాడు, ఆ కాగితం తీసుకొని చదవటం తప్ప వీళ్ళకి వేరే ధ్యాస లేదు. ఈ పొలిటికల్ క్రీచర్లని ఇప్పటికే ప్రజలు 6 అడుగుల గొయ్యి దవ్వి అందులో పాతిపెట్టారు. 6 అడుగులు సరిపోదు, 60 అడుగుల గొయ్యి తవ్వాలి అని వీళ్ళు కోరుకుంటూ ఉన్నారు.